కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ అయితే మొన్న హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్కి సాధారణంగా ఆమె రైల్లో కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఆమె ఒక సింపుల్గా బ్యాగ్ పట్టుకొని ఎలాంటి ఫ్లెక్సీలు కట్అవుట్ లాంటివి పెట్టకండి అని ముందే ఆర్డర్లు వేసింది. ఆ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా షాక్ అయ్యారు. అక్కడికి వెళ్ళి వాస్తవంగా ఒక బ్యాగ్ చేతిలో పట్టుకుని వస్తుంటే అక్కడ చాలా ఒక హాస్యాస్పదమైన సన్నివేశం అయితే ఏర్పడింది. ఎందుకంటే ఆమె బ్యాగు అంటే నేను మోస్తాను అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకుడు తీసుకునే ప్రయత్నం చేసే నేపథ్యంలో బ్యాగు నేను ఎవరికి ఇవ్వను, ఇలాంటివి నేను అసలు యాక్సెప్ట్ చేయను, ఎంకరేజ్ చేయను, ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్లు కూడా ఇవి కూడా చేయనని ఆమె చాలా క్లారిటీగా చెప్పింది. అక్కడ పక్కనే ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడో కొంతవరకు అయితే ఆశ్చర్యం వ్యక్తం చేసిండు. ఏంది వాస్తవంగా ఆ రోజు బ్యాగులు మోసిన ఆయన ఇప్పుడు మంచి కీలక పదవిలో ఉన్నాడు, మరి బ్యాగులు మోసిన ఆయన ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నాడు, మరి ఈమె బ్యాగులు మోయద్దంటుంది ఏందని ఇంతవరకు అయితే ఆయన ముఖం కూడా మొత్తం ఎర్రబెట్టిండు. నీ పక్కకే ఉన్నటువంటి నాయకుడు మరి ఇట్లా బ్యాగులు మోసి ఇట్లా అయిండు, మరి మామూలు బ్యాగు మోనిస్తలేదు ఈమె, మేము బ్యాగులు మోస్తే మేము కూడా పెద్ద నాయకులు అవుతాం కానీ ఆయన కూడా ఇంతవరకు అయితే ఇక చాలా వరకు అయితే అది ఒక ఇన్సిడెంట్గా చెప్పుకోవచ్చు. మరి దీని గురించి కేటీఆర్ కూడా హాస్యాస్పదంగా వ్యాఖ్యానించారు, అది కూడా మనం చూసినాం. మొత్తానికైతే మరి మీనాక్షి నటరాజన్ అనే మహిళ చాలా సాధారణ కార్యకర్త ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఆమె గాంధీ బాటలు నడుస్తుంది, మనం చాలా వరకు కూడా విన్నాం. గతంలో ఏదైతే వ్యవహారాల ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి దీపాదాస్ నుంచి ఆమె చాలా హంగు ఆర్భాటాలకు ఆమె వాల్యూ ఇచ్చింది కానీ తప్ప పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిన సందర్భాలు లేదు. మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలే సీనియర్ నాయకులు అసమ్మతి వ్యక్తం చేసినప్పుడు కూడా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడలేదు. ఇట్లా చాలా ఆమె మీద కూడా చాలా వరకు కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆమెను విమర్శించారు. అదేవిధంగా చూసుకుంటే సీనియర్ నాయకులు కూడా సైతం మేము పార్టీ మారుతాం అన్న నేపథ్యంలో కూడా కనీసం వాళ్ళతో చర్చించలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇస్తానటువంటి హామీలు ఏవైతున్నాయో వాటి గురించి కూడా ఆమెకు కృషి చేయలేదు. ఆమెకు చాలా వరకు ఆమె మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఒకరు కారు గిఫ్ట్కి ఇచ్చిరని అంటే ఆరోపణ చేస్తే ఇక చాలా వరకు కూడా ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి. ఒక మనిషికి కూడా ఎంపీ టికెట్ ఇచ్చింది, డబ్బులు తీసుకున్నాను కూడా చాలా వరకు కూడా ఆమె మీద ఆరోపణలు. ఈ నేపథ్యంలో ఏదైతే మీనాక్షి నటరాజన్ అనే ఇన్ఛార్జ్ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగానైతే అందరు షాక్ అయ్యారు. మరి ఇన్ని రోజులు మేము పెట్టినటువంటి డబ్బులు కావచ్చు, పంపించినటువంటి సంచిలో మూటాలు కావచ్చు, వాటి పరిస్థితి ఏంది? మరి ఆమె సైలెంట్గా వెళ్ళిపోయింది, ఈమె కొత్త ఆమె బాగా స్ట్రాంగ్ సీరియస్ అంట, మరి మా పరిస్థితి ఏందని కూడా రేవంత్ రెడ్డితో పాటు చాలామంది నాయకుల ముందటనైతే ఏదైతే ఖర్చు పెట్టినటువంటి నాయకులు చాలా వరకు అయితే విలాపం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇవన్నింటి నేపథ్యంలో ఏదైతే మీనాక్షి నటరాజన్ అనే ఇన్ఛార్జ్ వాస్తవంగా చాలా స్ట్రిక్ట్ అంట. మేము చాలా సందర్భాల్లో కూడా విన్నాం. కేరళ నుంచి వచ్చింది, గాంధీ మార్గంలో నడుస్తుంది అంట. అదేవిధంగా చూసుకుంటే మీ విమానంలో కానీ హెలికాప్టర్లో కానీ అసలే ప్రయాణం చేయదు అంటే అత్యవసర సమావేశాలు ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమే అవన్నీ ఎంకరేజ్ చేయదు. కేవలం రైలు మార్గంలోనే ప్రయాణం చేస్తుంది, రైల్లోనే మాత్రం ప్రయాణం చేస్తుంది. నిన్న ఒక మీటింగ్లో కూడా చూసినాం మనం, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుకుంటా ఆయన ఒక పూల మొక్క ఆమె గిఫ్ట్ ఇద్దామని వెళ్ళిన నేపథ్యంలో ఆమె పట్టించుకోకుండా వెళ్ళిపోతే అక్కడే పక్కనే ఉన్నటువంటి మంత్రులతోటి కూడా ఆయన కొద్దిగా అసమ్మతి వ్యక్తం కూడా చేసినట్టు కూడా మనం విజువల్స్లో చూసినాం. అంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇంతవరకు అంటే ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా చాలా వర్గాలైనాయి, చాలా చీలికలు వచ్చినాయి. ఈ సమయంలో ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మరి ఏ రకంగా వ్యవహరిస్తుంది, ఎంతవరకు కూడా పార్టీ బలోపేతం చేస్తుంది, మరి ఇచ్చినటువంటి గ్యారెంటీల మీద ప్రభుత్వం నుంచి అక్కడ హైకమాండ్కు దూతగా విధంగా వ్యవహరిస్తుంది, మరి ఈమె కూడా ఆ విధంగానే వ్యవహరిస్తుందా, లేకపోతే చాలా వరకు కూడా మనం చాలా స్ట్రిక్ట్ అని విన్నాం, మరి ఆ విధంగా నడుస్తుందా, తెలంగాణ ప్రజల గొంతుకను మరి రాహుల్ గాంధీకి వినిపిస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డికి వినిపించి మళ్ళా పునరావృతం అయ్యేటట్టు చూస్తుందా అనే అంశాల మీదనైతే ఇక ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక బ్యాగులు మోయొద్దు, లాబింగ్ చేయొద్దు, పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ స్పష్టం. సంచులు మోయడం మానేయండి, పని చేస్తేనే పార్టీలో పదవులు, గులాయింగిరీలు లాబింగ్లు పక్కన పెట్టండి, సీరియస్గా క్లాస్ పీకిన రాహుల్ దూత. మీనాక్షి వార్నింగ్తో ఆలోచనలు పడ్డ ఓ వర్గం, పదవులు వస్తాయని ఇప్పటికే లాబింగ్. అంటే మీకు పదవులు కావాలంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయండి,
ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చండి అని ఈ మీనాక్షి నటరాజన్ చెప్పింది. ఈమె రావడమే ఒక టికెట్ అయితే లేచిపోయింది, అది మనందరికి కూడా తెలుసు. మళ్ళా ఇక రెండో టికెట్ కూడా రేవంత్ రెడ్డిదేనా అని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలోని నియోజకవర్గమైన ఏదైతే అక్కడికి వెళ్తున్నాడు, అక్కడికి వెళ్ళినప్పుడు అంటే మొట్టమొదటిసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఏడాది కాలం తర్వాత కూడా మరి తన సొంత జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కూడా వెళ్తున్నాడు. మరి అక్కడ మరి ఈమె రావడం వల్లనే ఇదంతా జరుగుతుందా? మరి ఇన్ని రోజులు అంటే 9 రోజుల పాటు వెళ్ళండి రేవంత్ రెడ్డి టన్నెల్ వద్దకి, ఎస్ఎల్బిసి టన్నెల్ వద్దకి ఉన్న పలంగా ఈ రోజు వెళ్ళడం కూడా వాస్తవంగా మరి చర్చలకైతే దారితీస్తుంది. మరి ఏదైతే మీనాక్షి నటరాజన్ ఇప్పటికే ఆల్రెడీ ఆమె పనులు కూడా స్టార్ట్ చేసింది, అంశాల మీద కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తుంది. ఇక చాలామంది కూడా క్లాస్ వీకిందట. ఈ క్లాస్ వీక్లో దాంట్లో ప్రథమంగా ఉంది మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులే అని కూడా చాలా వరకు కూడా మనకు స్పష్టమవుతుంది. ఇక మీటింగ్లు పెట్టుడు బంద్ చేసి పని మీద శ్రద్ధ పెట్టుర్రి, పబ్లిసిటీ పక్క పెట్టి ప్రజల గురించి ఆలోచించండి అని అయితే మీనాక్షి నటరాజన్ అయితే చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చినట్టయితే చాలా వరకు మనకు అంతు సమాచారం అవుతుంది. ఇక కాంగ్రెస్ అంటే మార్కు రాజకీయాలు కేర్ ఆఫ్ అడ్రస్. మీనాక్షి నటరాజన్ రాకతో వ్యక్తి పూజలకు చెక్ పెట్టేసింది. దీంతో ఇప్పటి వరకు పదవులు రాక నిరాశతో ఉన్న కాంగ్రెస్ వర్గాల్లో కొత్త జోష్ వచ్చింది. మరోవైపు మీనాక్షి రావడంతో ఫ్లెక్స్ రాజకీయాలకు చెక్ పెట్టారు. పేద ప్రజల లక్ష్యంగానే పార్టీ నేతలు పనిచేయాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కొత్త బాస్ మీనాక్షి నటరాజన్పై సర్వత్ర చర్చ నడుస్తుంది. ఇక మీనాక్షి నటరాజన్ ఏమంటుందంటే ఫ్లెక్సీలు కటౌట్లు మొత్తం కూడా పక్క పెట్టేయాలని చెప్తుంది. మరి మా రేవంత్ సార్ కావచ్చు, మిగిలిన ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఫ్లెక్సీలే ఫస్ట్ పెడతారు, పనుల తర్వాత ఆలోచిస్తారు. రైతులకు సంబంధించి రైతు పండుగ అని చేసుకుంటా మహబూబ్ నగర్ జిల్లాలో హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఫ్లెక్సీలు పెట్టిరు. మరి రైతు పండుగ చేస్తున్నామన్నారు, రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల లోపు చేసినాం, ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉంటారని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బోనస్ అంటున్నాను అన్నారు. మళ్ళా రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా కూడా ఇచ్చిన ఫ్లెక్సీలు, ఇట్లాంటి పెద్ద పెద్ద కట్అవుట్లు ఫ్రంట్ పేపర్లో మొత్తం కూడా యాడ్స్ ఇవన్నీ మనం చూసినాం. అంటే ఇవన్నీ కూడా చెక్ పులి స్టాప్ పెడతా అని కూడా మరి చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఏదైతే పేలు కొరుకుంటున్నారు, దీనికి సంబంధించిన అంశం మీద పేలు కొరుకుంటున్నారు. మరి మనం చేయాల్సిన అన్ని ఇంకా మనం చేయాల్సినటువంటి కూడా పెద్ద పెద్ద కటౌట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా మనం పెడదాం అనుకున్నాం. మన బర్త్డేలో అయితే హంగామా వేద్దాం అనుకున్నాం. మనం అధికారంలో ఉన్నాం, ఇన్ని రోజులు మనం సైలెంట్గా ఉండి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూడా మన మీనాక్షి నటరాజన్ నచ్చి మమ్మల్ని అందరినీ కూడా బొక్కబోర్లేసింది అని కూడా వాళ్ళు కూడా పేరు కోరుకుంటున్నారు. ఇక మీనాక్షి నటరాజన్ అయితే చాలా పెద్ద ఎత్తున అయితే పక్కా స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకు వెళ్ళబోతుంది. దీనివల్ల ఎవరైతే డబ్బులు ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారో వాళ్ళంతా కూడా చెలామణి కాకుండా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళేటట్టు అయితే ఈమె పనిచేస్తానైతే మనకు అర్థమవుతుంది. ఈమె రాగానే జై భీమ్ జై గాంధీ అని అట్లాంటి సంకేతాలు కూడా ప్రజల్లోకి ఇచ్చింది. అంటే ఇవి పూర్తి మొత్తంలో మరి ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో రేవంత్ రెడ్డి పాలనలో అవన్నీ కూడా రాహుల్ గాంధీకి తెలుపుతానైతే మేము ఆశిస్తున్నాం. ఈ అంశాలు మొత్తం కూడా ఒకసారి ఆలోచిస్తే ఈ మీనాక్షి నటరాజన్ ఒకసారి చూడొచ్చు. ఈమె ఇంత సింపుల్గా ఉంటుందంట. ఏదైతే 5 స్టార్ హోటల్ బుక్ చేయక అని చెప్తుంది, డైరెక్ట్ గవర్నమెంట్కి సంబంధించిన గెస్ట్ హౌస్ ఏవి ఉంటాయో ఆమె తానే స్వయంగా బుక్ చేసుకొని పోయి అందులో ఉంటుంది. కేవలం రెండు రోజులకు సంబంధించిన దుస్తులు మాత్రమే క్యారీ చేస్తుంది. విందులు విలాసాలకు కూడా పూర్తి మొత్తంలో ఈమె అంగీకరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బడా నాయకులకు సంబంధించి వాళ్ళంతా కూడా బంగుపాటుకు గురవుతున్నారట. మా పరిస్థితి ఏంది, ఇన్ని రోజులు గతంలో ఉన్నటువంటి ఏదైతే దూతను మేము కాపాడినాం, ఆమెను పెద్ద మొత్తంలో ఆమెకు సమర్పించేటి అని సమర్పించాం. మరి ఈ రోజు కనుక ఈమెకి ఏం చేస్తే మరి ఈమె మా పట్ల సానుకూలంగా ఉంటుందని కూడా ఏదైతే నోరు కోరుకుంటున్నారో. మరోపక్క చూసుకుంటే సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈమె రాక పట్ల. మరి ఇప్పటి వరకు కూడా రేవంత్ సంబంధించిన వర్గం ఏదైతున్నదో, ఉన్నత వర్గం సంబంధించిన వర్గం ఏదైతుందో వాళ్ళంతా కూడా మమ్మల్ని దొక్కిరు. పార్టీ మారిన వాళ్ళంతా మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు. పార్టీ మారిన వాళ్ళకి అందరికీ పదవులు వస్తున్నాయి. పార్టీ మారిన వాళ్ళంతా కూడా ఈరోజు మంచిగా ఉన్నారు. మేము ఏళ్ళకేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడుతున్నాం, మాకు ఇలాంటి పదవులు లేవని అయితే మొత్తం మీద వాస్తవంగా ఈరోజు ఉన్నటువంటి ముఖ్య కాంగ్రెస్ నాయకులు కావచ్చు, క్రియాశీలకంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మీనాక్షి నటరాజన్ కూడా ఎంతవరకు పార్టీని
మరి పార్టీకి సంబంధించిన లోపకాయ ఒప్పందాలు కావచ్చు, లేకపోతే అంతర్గతంగా నడిచేటువంటి కుట్ర రాజకీయాలు కావచ్చు, అవన్నీ కూడా రాహుల్ గాంధీకి ఏ విధంగా చేరవేస్తుందో చూడాల్సిన సమయం కూడా మన మీద ఉంది. ఖచ్చితంగా ఆమె చేస్తానని ఆశిస్తున్నాం.